అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇస్కాన్ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామునే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యజ్ఞసేవ, హరినామ సంకీర్తన, తులసి అర్చన, సాంస్కృతిక సంబరాలు ఇలా నేటి నుంచి 3 రోజుల పాటు వేడుకలు ఉంటాయని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ప్రపంచవాళికి దిశానిర్దేశం చూపించిన దార్శనికుడైన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలోని ప్రస్తుతం మనం ఇస్కాన్ ఆలయంలో ఉన్నాం. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొత్తం మొదలవుతున్నాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు అనేక హోమాలు కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా రేపు భారీగా భక్తులు తరలి రానున్నారు. పుష్పాలంకరణ సేవ, అభిషేక సేవలు, ఉత్సవాలు, హనుమంత వాహన సేవ ఇటువంటి కార్యక్రమాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ ఇస్కాన్ సభ్యులందరూ రెడీ చేయడం జరిగింది. ఇంకా ఏమేం కార్యక్రమాలు చేస్తారన్న విషయం గురించి మనతో మాట్లాడడానికి ఇస్కాన్ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రభు, చెప్పండి, ఈ జన్మాష్టమి సందర్భంగా ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి? హరే కృష్ణ అండి. మనం సోములదొడ్డిలో ఉన్నటువంటి రాధా పార్థసారథి ఆలయంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా రాధా పార్థసారథి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విశ్వశాంతి హోమం నిర్వహించడం జరుగుతోంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఉంటాయి. చిన్నపిల్లలకి మనం స్కూల్ వారీగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వక్తృత్వ పోటీలు, అలాగే పెయింటింగ్స్, కలరింగ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిల్లలకి బహుమానాలు అవి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా శనివారం నాడు అంటే రేపు 16వ తారీఖు నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం మంగళహారతి ఉంటుంది, ఆ తర్వాత శృంగార హారతి ఉంటుంది. సాయంత్రం హనుమంత వాహన సేవ, అలాగే గరుడ వాహన సేవలు అవి ఉంటాయి. రాత్రి అంటే అర్ధరాత్రి 12 గంటలకి శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావ సమయం ఉంటుంది. 11 గంటల ప్రాంతం నుంచి రాధాకృష్ణులకి అభిషేకం అది ఉంటుంది. తదుపరి పుష్పసేవ ఉంటుంది. అంటే దాదాపు ఒక 5-6 టన్నుల పువ్వులతోటి భగవంతుడికి పుష్పాలతోటి, పూరేకలతోటి సేవ చేయడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ ప్రవచనం, అలాగే ప్రసాద వితరణ ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇస్కాన్ అనంతపూర్లో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం తరపున అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే ప్రభుత్వం తరపున లోకల్గా ఉన్నటువంటి పోలీసుల యొక్క సహాయ సహకారాలు కూడా మేము సంపూర్ణంగా తీసుకున్నాం. సో అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది. భక్తులందరికీ మందిరం తరపున విజ్ఞప్తి ఏంటంటే, చక్కగా మీరు వచ్చి ఆ క్యూ లైన్లో మీరు ఉండి చక్కగా మీరు భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి మందిరం తరపున, కృష్ణుడి తరపున అందరినీ కోరి ప్రార్థిస్తున్నామండి. ప్రభు, ఈ జన్మాష్టమికి ఉత్సవాలు ఇందాక మీరు చెప్పారు. ఇది కాకుండా జనరల్ డేస్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఇటువంటివి చాలా స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం వివరాలు కూడా చెప్పండి. ఇక ఆదివారం నాడు వచ్చి ఈ ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి స్వామి ప్రభుపాద గారి యొక్క జన్మదినం ఉందండి. సో ఆయన కూడా మధ్యాహ్నం అభిషేకం ఉంటుంది, ఆ తర్వాత ప్రవచనం, ఆ తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. ఇది కాక మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మనకి ఒక 500 దాకా ఆవులు ఉన్నాయి. గోసేవ ఒకటి నిర్వహిస్తున్నాము మన మందిరం తరపున. అలాగే ప్రతిరోజు కూడా మనకి ఇక్కడి నుంచి ఒక 15,000 మందికి చిన్నారులకి మనం మిడ్ డే మీల్స్ని ప్రభుత్వం మనం సంయుక్తంగా కలిపి ఇక్కడ మనం తయారు చేసి పిల్లలందరికీ స్కూల్స్కి, కాలేజీలకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 15,000 మందికి అండి. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే శ్రీకృష్ణుడు భగవానుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది భక్తి సిద్ధాంతం గురించి కూడా. భక్తి అంటే సర్వీస్ చేయడం. కాబట్టి ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో గోవులకి సేవలు అందించడం, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకి బోధన సదుపాయాలు కల్పించడం, ఇటువంటివి స్వచ్ఛందంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు జన్మాష్టమి వేడుకలు సాయంత్రం నుంచి మొదలవుతాయి. దాదాపుగా 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి భక్తులు కూడా దర్శించుకోవడానికి భారీ ఎత్తున రావడం జరుగుతోంది. ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.